నమస్తే, వెల్కమ్ టు వైజే న్యూస్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ యొక్క అదానీ స్కామ్. ఈ అదానీ స్కామ్ ఎందుకు ఇంత హైలైట్ వస్తుందంటే మన ఏపీలో దీనికి మేజర్ కారణం ఈ యొక్క ఎల్లో మీడియా. ఎందుకు ఎల్లో మీడియాని ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది? మీరు చూస్తున్న లాస్ట్ 2 days నుంచి అది అనౌన్స్ అయిందే తడుగా ఈ యొక్క టీవీ ఛానల్స్లో కానీ, ఈ యొక్క మెయిన్ హెడ్లైన్ పేపర్లో కానీ, ఈనాడు కానీ, ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, మళ్ళీ ఈ యొక్క టీవీ5లో కానీ డిబేట్ల మీద డిబేట్లు రాజేస్తున్నారు. ఇక డిబేట్లు పెట్టడం తప్పు కాదు, కానీ దీంట్లో జగన్ ఉన్నాడా లేదా అని చూడకుండా ఇష్టానురీతిగా వాళ్ళే ఎఫ్ఐఆర్ రాయడం, వాళ్ళే పోలీసులు అయిపోవడం, వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ చేయడం, మొత్తం ఈ యొక్క డిబేట్లోనే నడిపిస్తూ వచ్చినారు. దాంట్లో అతను ఉన్నాడా లేదని తెలియకుండా మొత్తం డిబేట్ నడిపినారు. కానీ దీంట్లో ఈ యొక్క ట్రూత్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే దీంట్లో 0 పాయింట్లోన కూడా అతను ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క వీళ్ళు చేసుకున్నది యాక్చువల్లీ డైరెక్ట్ అదానితో కాదు, డైరెక్ట్ అదానితో చేసుకుంటే కానీ మనం జగన్ తప్పుపట్టొచ్చు. జగన్ అక్రమదారుడు, అతను ఒక పలానా 1000 కోట్లు 10,000 కోట్లు లంచం తిన్నాడని మనం అభియోగం వేయవచ్చు. కానీ ఇక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్తో రికగ్నైజ్ ఒక సంస్థతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దానికి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక లింకేజ్గా మారి ఒక ఏపీతో కాకుండా పక్కనున్న 3-4 రాష్ట్రాలకు ఒక లింకేజ్గా మారి ఒక అదానితో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఈ యొక్క ఏపీలో ఉన్న పచ్చ మీడియాకు ఈ రాష్ట్రాలు ఏవి కనబడవు. ఎవరైతే వీళ్ళు చేసుకున్నారో వాళ్ళు కనబడరు, జస్ట్ జగన్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ తింటున్నాడు అనే ఒక అభియోగం మోపాలి అంటే అతని యొక్క క్యారెక్టర్ ఇంకా జార్చాలని వాళ్ళు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్తో అది సాధ్యపడలేదు. వీరు ఇలా చేయడానికి మేజర్ రీజనే ఉంది. ఎందుకంటే మనం ఒక 1 week నుంచి అసెంబ్లీ యొక్క ప్రసంగాలు వింటున్నాం. దాంట్లో వారు చేసిన సత్యాలు, దానికి తోడుగా వారు ఎలక్షన్స్ ముందు చేసిన అసత్యాలు కౌంటర్గా వాళ్ళే ఇచ్చుకున్నట్లయింది. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు మన యొక్క ఏపీ యొక్క అప్పు కొన్ని లక్షల కోట్లు అంటే 14 లక్షల కోట్లని, ఒకరేమో 17 లక్షల కోట్లని, ఒక్కొక్కరేమో 20 లక్షల కోట్లని, ఎవరికి నోటికి ఎంత వస్తే అంత దులుసుకున్నారు. కానీ ప్రభుత్వాలకు వచ్చినాక అది చేంజ్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ యొక్క మన అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పినారు. అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో సగమున మన యొక్క ఆర్థిక లోటు లేదు. ఈ యొక్క ఏపీ అప్పు అనేది వాళ్ళు 14-15 చెప్పిన దాంట్లో సగమున లేదు. సో ఈ విధంగా అదే మాదిరిగా మన యొక్క పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఈ యొక్క అమ్మాయిలు మిస్సింగ్ అయినారు, దానికి కారణం వాలంటీర్లే అని చెప్తూ వచ్చాను. సో ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి చెప్పిన ఎంతమంది మిస్సింగ్ అయినారో, ఎంతమంది ట్రాకింగ్ చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్ సిస్టమ్, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎప్పుడైతే వారు ఈ యొక్క అధికారంలో వచ్చిన తర్వాత దాని జీవో లేదు, అసలు వ్యవస్థనే లేదు అంటూ వచ్చారు. కానీ వ్యవస్థ లేని వ్యవస్థకు 10,000 ఎలా ఇస్తామని చెప్పారో వారే అర్థం చేసుకోవాలి. సో వీటన్నింటినీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రేగుతూ అంటే మొత్తం బయటకు లాగుతుంటే ఈ యొక్క వాళ్ళకి అదృష్టానికి ఇది ఏ విధంగా ఉందో పిచ్చోనికి రాయి దొరికితే ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరి ఇక్కడ ఈ యొక్క ఎల్లో మీడియాకు, ఎల్లో బ్యాచ్కు ఈ యొక్క అదానీ స్కామ్ బయటకు వచ్చేసింది. సో దాన్ని ఒక రాయిలా విసురుతూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ వచ్చినారు. కానీ సోషల్ మీడియా మాత్రం ఊరుకోలేదు, ఆ రాయిని తిప్పి వాళ్ళ ముఖానికి కొట్టేసింది. సో దీన్ని ఒక కాంట్రవర్సీ చేయాలి, ఒక జగన్ను బయటికి లాగాలి. వాళ్ళకు మెయిన్గా జగన్ బయటకు లాగడం ఒక ఎత్తు అయితే, వారి యొక్క చేతగానితను ఏ విధంగా అయితే వచ్చినప్పటి నుంచి అణగదొక్కుతున్నారు, సేమ్ దాన్ని ఇక్కడుకున ఫాలో అవుతూ వస్తున్నారు. మనం చూస్తూ వచ్చినాం తిరుమల లడ్డు వివాదం, దాని కన్క్లూజనే లేదు. నెక్స్ట్ అన్నా చెల్లి తగద పెట్టినారు, నెక్స్ట్ తల్లి పోయింది, చెల్లి పోయింది. ఇలా ప్రతి ఒక్కరు ఎవరు అవసరానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఈ యొక్క అసెంబ్లీ ప్రసంగానికి మాత్రం ఎవరు దొరకలేదు. సో వాళ్ళ యొక్క అదృష్టానికి కొద్దీ ఈ యొక్క అదానీ స్కామ్ దొరికింది. దాంట్లో వాళ్ళ యొక్క అసత్యాలను మొత్తం కప్పిపుచ్చడానికి ఈ యొక్క జగన్ నిరికించడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరందరూ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మొదటి నుంచి అంటే
ఈ యొక్క స్కామ్లో కానీ ఏదో ఒక దాంట్లో జగన్ ఇరికేయాలని చూస్తుంటున్నారో అదంతా ఏ విధంగా మారుతుందంటే నీటి మీద బుడగల అంటే ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది, కొంతసేపు ఉన్న తర్వాత పగిలిపోతుంది. అదేవిధంగా వీరి యొక్క అసత్య ప్రచారాలు మొత్తం జగన్పై ఈ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ ఒక అధికార పక్షం మీద చేస్తుందో ఇక్కడ రివర్స్గా మారింది. అధికార పార్టీ ప్రతిపక్షం పైన ఈ యొక్క బురద చల్లడం ఇక్కడ ఆనవాయితీగా మారింది ఈ సంవత్సరం. అంటే ఈ ఎలక్షన్ నుంచి ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నారు. సో సేమ్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ యొక్క అదానీ స్కామ్ అనేది కూడా జస్ట్ నీటి మీద బుడగలా మారుతుంది. ఇది ఎన్ని రోజులు ఒక 2 days 3 days చేస్తారు డిబేట్లు, అది లాస్ట్ జగన్ ఉండాలని తెలిసిపోతుంది. మళ్ళీ వేరే టాపిక్ కోసం అయితే వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అసత్యాలు ఏవైతే వాళ్ళు అమలు చేయని సూపర్ 6లు ఉన్నాయో వాటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇంకా వాళ్ళు చేయని పోరాటం అంటూ అయితే ఏమీ ఉండదు. సో చూడాలి ఈ అదానీ స్కామ్ ఎంతవరకు వస్తుందనేది. ఆ స్కామ్ జరిగింది వాస్తవం ఇంకా తెలియకముందే వీళ్ళే ఎఫ్ఐఆర్లు అయితే చేస్తారు, వీళ్ళే సిబిఐ కోర్టులు అవుతారు, వీళ్ళే జడ్జిలు అవుతారు. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం ఓపిక పట్టి మనం చూడాలి ఏం జరుగుతుందో ఏం లేదనేది. సో అదేవిధంగా ఇది మన యొక్క టాపిక్. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.